వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పైసీగా ఉండే కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం ఆయిల్లో బాగా వేగి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఈలోపు గుడ్డు పైన ఉన్న పైపింగ్ తీసేసి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇదంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంటుంది. ఈ ఎండలకి ఫ్రైలు తినబుద్ధి కానప్పుడు ఇలా కోడిగుడ్డు పులుసు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా చిక్కటి చింతపండు గుజ్జు తీసుకుందాము. ఇది నోరు బాగలేనప్పుడు కానివ్వండి, లేదా జ్వరం వచ్చినప్పుడు ఏమీ నోటికి తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ చింతపండు పులుసు చిక్కగా తీసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కలిపేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా ఉప్పు కారం వేసి అంతా సరిపోయిన తర్వాత ఒక పొంగు రానిచ్చి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఎగ్స్ని వేసేద్దాము. ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. మనం ఘాట్లు పెట్టడం వల్ల అందులోకి రసం పోయి బాగా పుల్లగా తినేటప్పుడు నోటికి చాలా బాగుంటుంది. అందరికీ కోడిగుడ్డు పులుసు చేయటం తెలుసు, కాకపోతే ఎలా చేసే విధానంలోనే ఉంటుందండి. అంతా కూడా వాటర్ అంతా మరిగి ఎగ్స్ అంతా దగ్గరికి వచ్చాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇందులో మసాలాలు కానీ ఏమీ వేయలేదు, అయినా కానీ కూర అన్నంలో తింటుంటే వేడి వేడి అన్నంలో ఒక గిన్నె కోడిగుడ్డు పులుసు గుడ్డు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.